Today This we will meeting is being discuss. recorded. సో ఫిల్టర్ దాకా అయిపోయింది కదా. ఫిల్టర్ నుంచి ఎవరికైనా డౌట్స్ లేవు కదా ఫిల్టర్లో. సో ఫిల్టర్లో కావాలంటే మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్లో ట్రూ ఇస్తే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ వెన్ వి గివ్ ద కండిషన్ యాజ్ ఎ ట్రూ ఇన్ ద ఫిల్టర్? ట్రూ ఇస్తే ఏమవుతుంది? ఫాల్స్ ఇస్తే ఏమవుతుంది? డిఫాల్ట్గా ఏమొస్తుంది ఫిల్టర్లో? డిఫాల్ట్ గా ట్రూ వస్తుంది. ఓకే, ట్రూ పెడితే ఏమవుతుంది? ప్రాక్టీస్ చేయాలని నేను చెప్పిన. ట్రూ పెడితే ఏమవుతుంది, ఫాల్స్ పెడితే ఏమవుతుంది చూడమని చెప్పిన. సో ట్రూ పెడితే ఇట్ విల్ సెండ్ ఆల్ ద రికార్డ్స్. ఓకేనా? ఫిల్టర్ కండిషన్ ఏం ఫిల్టర్ చేయకుండా అన్ని రికార్డ్స్ని బయట పంపిస్తుంది. ఫాల్స్ పెడితే ఇట్ విల్ నాట్ అలో ద ఎనీ రికార్డ్స్ టు ద అవుట్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? ట్రూ పెడితే అన్ని రికార్డ్స్ వస్తాయి, ఫాల్స్ పెడితే ఒక్క రికార్డు కూడా రాదు. ఫిల్టర్ కండిషన్లో ఏ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుందో ఆ రికార్డ్స్ మాత్రమే మనకు అవుట్పుట్లో వస్తాయి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, మీకు అది తెలిసి ఉండాలి. ఓకే, సో యాక్సెస్ విషయం ఓకే. ఇట్లా మల్టిపుల్ వర్క్ ఫ్లోస్ అయినా ఒక దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. లింక్ కండిషన్ మనం చెప్పాను కదా, మొన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఈ సెషన్ రన్ అయితే ఈ సెషన్ రన్ అవ్వాలి సపరేట్గా డిపెండెన్సీ అలా క్రియేట్ చేసుకుంటాం మనం. ఓకేనా? సో ఇప్పుడు సెషన్ లెవెల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క ఆప్షన్ ఏమేమి చేస్తారో డిస్కస్ చేద్దాం. ఏం ఓపెన్ అవ్వట్లేదు. దీని మీద డబుల్ క్లిక్ చేసి ఫస్ట్ సెషన్ మీద ఎంతసేపు అది? వచ్చి డబుల్ క్లిక్ చేయండి ఒకసారి, క్లోజ్ ప్రోగ్రామ్ వస్తుంది. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఫెయిల్ ద పేరెంట్ ఇఫ్ దిస్ టాస్క్ ఫెయిల్. ఓకేనా? అంటే ఏంటి మీనింగ్? ఒకవేళ ఈ సెషన్ ఏదైనా ఫెయిల్ అయితే మన వర్క్ ఫ్లో కూడా ఫెయిల్ అయ్యేటట్టు ఆప్షన్ కావాలి అనుకుంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాం. ఓకేనా? సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఈ సెషన్ ఫెయిల్ అయితే వర్క్ ఫ్లో కూడా ఫెయిల్లో ఉంటుంది, లేకపోతే ఈ సెషన్ సక్సెస్ ఫెయిల్ అయినా కూడా వర్క్ ఫ్లో సక్సెస్లోనే ఉంటుంది. ఓకేనా? ఫెయిల్ పేరెంట్ ఇఫ్ దిస్ టాస్క్
డస్ నాట్ రన్. ఒకవేళ మీరు ఏదైనా ఈ సెషన్ వర్క్లో స్టార్ట్ చేశారు, ఈ సెషన్ రన్ అవ్వలేదు, మిగతా అన్ని రన్ అయినా కూడా ఇది రన్ అవ్వకపోతే ఫెయిల్యూర్లోనే కనిపిస్తుంది. ఓకేనా? మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఈ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇది డిజేబుల్ టాస్క్ అంటే దీన్ని డిజేబుల్ చేసుకోవడం. సో ఇదేంటంటే అండ్ ఆర్. ఆర్ అంటే అండ్ ఆర్ ఎప్పుడు వాడతాం మనం ఆర్కిలో డిస్కస్ చేసాం కదా. అండ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి? అండ్ అంటే రెండు ఏంటంటే కండిషన్స్ ట్రూ కావాలి. రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఓకేనా? ఆర్ అంటే ఏ ఒక కండిషన్ ట్రూ అయినా కూడా ట్రూ అవుతుంది. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ చూడండి, మేక్ ఇట్ యాజ్ రియూజబుల్. ఓకేనా? ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, అన్ని నాన్ రియూజబుల్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ మీకు సెషన్స్లో టాస్క్లో సెషన్స్లో ఏం లేవు చూడండి. సో ఐమ్ జస్ట్ యూజింగ్ ఇట్ యాజ్ ఏ మేక్ ఇట్ యాజ్ ఏ రియూజబుల్. ఓకేనా? అప్లై. ఓకే. సో నౌ యూ కెన్ సీ ద సెషన్ హియర్. సో ఇక్కడ మీరు సెషన్ ఇచ్చారంటే ఈ సెషన్ని ఏ వర్క్లో అయినా ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు అని అర్థం. సో ఎట్లా ఉంటుంది అంటే రియల్ టైంలో, సో కొన్ని సెషన్స్ వచ్చేసి ఓన్లీ వన్ టైం యూజ్ ఉంటుంది, కొన్ని సెషన్స్ వచ్చేసి మల్టిపుల్ యూజెస్ ఉంటుంది అనమాట. ఓకేనా? అట్లాంటి సెషన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకొని ప్రతి వర్క్లో ట్రాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ ఐడెంటిఫై చేసే ఫిల్టర్ ఉంటుంది. ఓకేనా? ఏ రీజన్లో ఉంది ఐడెంటిఫై చేసే ఫిల్టర్ ఉంటే సో ఆ సెషన్ని మనం మల్టిపుల్ వర్క్ఫ్లోస్లో వాడుతుంటాం కాబట్టి దాన్ని రీజబుల్ చేస్తాము. దాన్ని ఇక్కడ డ్రాగ్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఈ వర్క్ఫ్లోలో ఉంది కదా, ఇంకో వర్క్ఫ్లో ఓపెన్ చేసినా అక్కడికి డ్రాగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ఫ్లో ఉంది, ఎక్కడికైనా ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా రీయూజబుల్ పెడితే. సో మీరు రీయూజబుల్ సెషన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టాస్క్లోకి వెళ్ళేసి క్రియేట్, లేకపోతే ఇక్కడ చూడు ఇక్కడే ఉంది ఆప్షన్ సెషన్. ఈ సెషన్ ఇక్కడ క్రియేట్ చేసుకొని ఏది కావాలంటే అది మ్యాపింగ్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ఇక్కడ క్రియేట్ చేశారంటే మీరు సెషన్, అది రీయూజబుల్ సెషన్. సో ఇక్కడ వర్క్లో డైరెక్ట్ క్రియేట్ చేస్తారంటే నాన్ రీయూజబుల్ సెషన్ వస్తుంది. దాన్ని రీయూజబుల్ చేసుకోవాలనుకుంటే యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఓకే, ఇది ఆల్రెడీ రీయూజబుల్ కాబట్టి ఇక్కడ చూడు రీయూజబుల్ కాబట్టి మనకు ఆ ఆప్షన్ రావట్లేదు. ఒక్కసారి రీయూజబుల్ మార్చినాక దాన్ని నాన్ రీయూజబుల్ కింద మార్చలేరు మీరు. సో డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడ ఒక సింబల్ చూస్తారు, ఇక్కడ రీయూజబుల్ సింబల్ ఇక్కడ చూడండి, ఈ రీయూజబుల్ సింబల్ ఉంటుంది. ఈ సెషన్కి ఇట్లా సింబల్ ఉందంటే అది రీయూజబుల్ సెషన్. రియల్ టైంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా ఆప్షన్స్? రీయూజబుల్ సెషన్ అంటే ఏంటి, పేరెంట్ టాస్క్ ఫెయిల్ అంటే ఏంటి, పేరెంట్ టాస్క్ డస్ నాట్ రన్ అంటే ఏంటి, అర్థమైనయా? సో మీరు అన్ని ఒక్కొక్కటి యూజ్ చేయండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాపర్టీస్. రైట్ బ్యాక్వర్డ్ కంపాటబుల్ సెషన్ లాగ్. ఇదేంటిది, ఇదేం అవసరం లేదులే. బ్యాక్వర్డ్ కంపాటబుల్ సెషన్ లాగ్ అంట. ఓకే, ఇక్కడ వచ్చేసి సెషన్ లాగ్ ఫైల్ అంటే ఈ నేమ్తోనే కావాలా, మనకి ఏదైనా డిఫరెంట్ నేమ్తో కావాలా అని ఇక్కడ సెషన్ లాగ్లో ఫైల్ ఇస్తాము. సెషన్ లాగ్ పాత్ అంటే ఎక్కడ సేవ్ అవ్వాలి. డిఫాల్ట్గా మీరు ఇక్కడ చూసారంటే సెషన్ లాగ్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఏంది విష్ణు ఇంత స్లో ఉంది సిస్టమ్? స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల ఏమన్నా స్టోరేజ్ ఫుల్ ఎక్కడ ఉంది. ఎక్కడ ఫుల్ అయిందా? సీలో ఫిల్ అయిపోయిందా? సీలో కాదు, మాకు డిస్కవర్ మెయిల్. స్లో ఉంటట్లా. తిరుపతిలో నీది ఓపెన్ అయిందా? ఓపెన్ ఉంది. నీ స్క్రీన్ షేర్ చేయవా? నీ ఇష్యూ లాస్ట్ డిస్కస్ చేద్దాంలే, ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సరే. ఈ అసలు మ్యాపింగ్స్ లేవు నీ దాంట్లో? మ్యాపింగ్ రాలేదు, హ్మ్? అది క్రియేట్ చేస్తుంది రాలేదు, అందుకనే సార్. ఇంతవరకు ప్రాక్టీస్ చేయలేదా నువ్వు? ఒక మ్యాపింగ్ చేస్తున్నా కానీ మ్యాపింగ్ లేవు, సోర్సెస్ లేవు, ఏం లేవు కదా ఇంతవరకు, ఏం ఇంపోర్ట్ చేసినట్లే నువ్వు? అది ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అది రావట్లేదు అన్న, ఎర్రర్ వస్తుంది, అది కనెక్ట్ అవ్వట్లేదు. చూపించు, ఏం ఎర్రర్ వస్తుంది చూపి. సోర్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేయి ఉంది ఫస్ట్. కదా,
బిజినెస్ కాంపోనెంట్స్లో ఎందుకు పెడుతున్నావు ఇంపోర్ట్ చేయ డ్రైవర్స్లోకి ఎందుకు వెళ్ళాం సో ఇక్కడ ఒరాకిల్ ఎయిర్ ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. అట్లా కాదు కదా చేయాల్సింది నాకు యాక్సెస్ ఇవ్వు వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఉంది కదా నువ్వు ఇక్కడికి వెళ్ళాలి ఓకేనా డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి నీకు ఏది కావాలి అది ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసినట్టుండవు ప్రాక్టీస్ అది యాడ్ చేసాను. ఓకే సో లోకల్ వస్తూ ఏం ప్రాబ్లం ఇది వర్క్ అవ్వట్లేదా టెస్ట్ కనెక్ట్ సో యూజర్ నేమ్ ఏముంది సిస్టమ్ ఉంది. సిస్టమ్కి ఇస్తున్నావా అది పాస్వర్డ్ కూడా టైగర్ అని. టైగరా ఓకే వర్క్ అవుతుంది ఇంకేం ప్రాబ్లం నీకు నేను చేయడం రాంగ్ చేస్తాను. సో ఇప్పుడు నువ్వు దేంట్లో ఉన్నాయి నీ టేబుల్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సినవి అవి ప్రాక్టీస్ 2024 అనేసి అది ఉంది కదా పైన దాంట్లో. అట్లాంటప్పుడు నీకు ఆ యూజర్ ఏం తెలియకపోతే జస్ట్ సింపుల్ గా ఇట్లా సిస్టమ్ ఇక్కడ టైగర్ అని టైగర్ ఇక్కడ చూడు షో వన్స్ వచ్చేసి ఆల్ యూజర్ సెలెక్ట్ చేశాను కనెక్ట్ ఓకేనా సో ఎక్కడ ఉన్నాయి నీ ఏది నువ్వు చెప్పింది స్కీమ్ అసలు ప్రాక్టీస్ అని యూజరే లేదుగా ప్రాక్టీస్ యూజర్ లేదా ఇది ఉంది చూడండి లాస్ట్ తిరుగు అనేసి ఒకటి లాస్ట్ దాంట్లో స్టూడెంట్ ఒకటి కాబట్టి క్రియేట్ చేయలేదు. స్టూడెంట్ ఒకటే ఉంది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే వస్తుంది కదా ఇందులో వచ్చింది ఇంకేం ఎర్రర్ ఉంది నీ దాంట్లో వర్క్ ఫ్లోస్ అన్ని క్రియేట్ చేయాలంటే కష్టం ఇలా నువ్వు ఫస్ట్ అయితే స్టార్ట్ చేయి ప్రాక్టీస్ అన్ని స్టార్ట్ చేయి విష్ణు నీదే స్క్రీన్ షేర్ చేయి వస్తుందా నీ దాంట్లో అన్నీ ఉండేమో ఓపెన్ చేసి చెప్తాను ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయకుంటే ఏం గుర్తుండదు నీకు ఇంత డౌట్ ఉన్నప్పుడు అడగాలి కదా నువ్వు వెంటనే నిన్న క్లాస్కి రాలేదు కదా నిన్న క్లాస్ లేదు మొన్న ఇంతకు ముందు రోజు కూడా రాలేదు నేను. రాకపోయినా ఏం కాదు అడగవచ్చు ఏం ప్రాబ్లం లేదు నీకు నువ్వు రికార్డింగ్ విను తర్వాత అడుగు డౌట్ ఉంటే సరే మీరు అట్లా ఏం ఆలోచించొద్దు డౌట్ ఉంటే అడగండి ఏం ప్రాబ్లం లేదు నేను చెప్తాను మీకు అట్లీస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసినా మీ అడ్రస్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను ఎవరికైనా రిప్లై లేదా అడుగు అందరికి రిప్లై ఇస్తానే ఉన్నాను నేను అంటే వెంటనే ఇవ్వకపోయినా కొంచెం లేట్గానే ఇస్తా ఓకేనా సో సరే సో ఎక్కడ ఇన్స్టాల్ అయింది విష్ణు ఇన్ఫర్మేటిక్గా ఓపెన్ చేయి ఇన్ఫర్మేటిక్గా 10.2 మీకు ఎక్కడ డిఫాల్ట్గా ఇన్ఫా హోమ్ అంటే డిఫాల్ట్గా ఇక్కడ సర్వర్ అనమాట ఓకేనా ఈ సర్వర్లోకి వెళ్తే మీకు ఇన్ఫా షేడ్ అని ఉంటాయి ఇన్ఫా షేడ్లో ఇక్కడ చూడండి లుక్అప్ ఫైల్స్ క్యాష్ బ్యాడ్ ఫైల్స్ బ్యాకప్ సెషన్ లాగ్ సో మనం చూడాల్సింది సెషన్ లాగ్ సో ఇక్కడ మీ అన్ని ఏవే సెషన్స్ అన్ని అవన్నీ సెషన్ లాగ్స్ అన్ని సేవ్ అయ్యండి ఓకేనా ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు కావాలంటే సో నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకుంటే ఇది సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయిలే కాబట్టి ఇది ఏదో ఒక్కటి యూనికోడ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలేమో ఓకేనా ఇట్లా మీరు బ్యాకప్ కూడా చూసుకోవచ్చు ఓకే అదొక ఆప్షన్ అంటే డిఫాల్ట్గా సెషన్ లాగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ సెషన్ లాగ్ డైరెక్టరీ ఇది సో ఇక్కడ పారామీటర్ ఫైల్ నేమ్ ఓకే సో ఎనేబుల్ ద టెస్ట్ లోడ్ ఏదైనా ఎనేబుల్ చేసుకోవాలంటే ఇది సో పారామీటర్ నేను చెప్తాను ఓకే సో ఇక్కడ మీరు సోర్స్ కనెక్షన్ టార్గెట్ కనెక్షన్ ఇక్కడే ఇచ్చేసుకొని దాంట్లో $సోర్స్ $టార్గెట్ అని ఇవ్వచ్చు అనమాట ఇది ఒక ఆప్షన్ సో మీరు అన్నిటికీ సోర్స్ కనెక్షన్ టార్గెట్ కనెక్షన్ ఇక్కడే డిఫైన్ చేసి ఎక్కడ సోర్స్ ఎక్కడ టార్గెట్ అని ఇచ్చుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్ మీరు సెషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు
సో ఇక్కడ ఉంటాయి కదా, ఇదేంది మీరు సెలెక్ట్ చేసుకునేది సోర్స్. ఓకే, సోర్స్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ అనేది సోర్స్, ఇక్కడ టార్గెట్. ఇట్లా సెలెక్ట్ చేసుకొని డాలర్ సోర్స్ డాలర్ టార్గెట్ అని అక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, సోర్స్ ట్రీట్ రోస్ యాజ్ ఇన్సర్ట్. దీంట్లో వచ్చేసి ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, డేటా డ్రివెన్. ఓకేనా, డిఫాల్ట్ గా ఇన్సర్ట్ వస్తుంది. మీరు ఏదైతే ఒకవేళ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఆల్ రోస్ యూ కెన్ సెలెక్ట్ అప్డేట్. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ యూ కెన్ జస్ట్ సెలెక్ట్ ద డిలీట్. అంటే ఏవైతే ఉన్నాయో అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. ఓకేనా, అప్డేట్ ఏవైతే సేమ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ అప్డేట్ అవుతాయి. ఓకే, ఇది నేను చెప్తానులే మళ్ళీ ఇంకోసారి కూడా, దానికి సినారీ ఏంటి ఇది ఖచ్చితంగా అడుగుతాను అనమాట. సో హౌ టు అప్డేట్ ద రోస్ వితౌట్ అప్డేట్ స్ట్రాటజీ. ఫస్ట్ అప్డేట్ స్ట్రాటజీతో వర్క్ చేద్దాం, అప్డేట్ స్ట్రాటజీ లేకుండా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా, సో ఇది కమిట్ ఇంటర్వెల్. కమిట్ మనం దేనికి వాడుతుంటాము? సేవ్ చేసుకోండి. ఓకేనా, వన్స్ డిఎంఎల్ ఆపరేషన్ అయిన తర్వాత కమిట్ చేస్తేనే అది పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది. ఓకేనా, సో మీకు డిఫాల్ట్ ఎంత వస్తుంది అంటే 10,000 రోస్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఎక్కువ రోస్ కావాలనుకుంటే, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం కావాలనుకుంటే యూ కెన్ ఇంక్రీజ్ ద లిమిట్. ఓకేనా, సో ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇంప్రూవింగ్ ద పర్ఫార్మెన్స్ కి కమిట్ ఇంటర్వెల్ ఇంక్రీజ్ చేసేది ఒక ఆప్షన్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రోల్ బ్యాక్ ట్రాన్సాక్షనల్ ఎర్రర్స్. ఏదైనా ట్రాన్సాక్షనల్ ఎర్రర్స్ ఉంటే రోల్ బ్యాక్ చేయాలా? ఓకేనా, రికవరీ స్ట్రాటజీ, ఫెయిల్ టాస్క్ అండ్ కంటిన్యూ వర్క్ ఫ్లో. ఓకేనా, సో ఇది ఏదైనా ఫెయిల్ టాస్క్ అయితే కంటిన్యూ వర్క్ ఫ్లో. ఇక్కడ చూస్తే మీకు రెజ్యూమ్ ఫ్రమ్ ద చెక్ పాయింట్, రీస్టార్ట్ ద టాస్క్. ఏదైనా ఫెయిల్ అయినప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకేనా, ఇవన్నీ ఆప్షన్స్. నెక్స్ట్ జావా క్లాస్ పాత్, జావా పాత్ వదిలేసేయండి. డిఫాల్ట్ బఫర్ సైజ్. బఫర్ అంటే ఏంటంటే రికార్డ్స్ ని బఫర్ క్యాలిక్యులేషన్ ఒకటి ఉంటుంది. అంటే ఇది మోస్ట్ అడ్వాన్స్ లెవెల్ అనమాట. మీరు పర్ఫార్మెన్స్ ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే సోర్స్ నుంచి ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ రికార్డులు ఎంత డేటా టైప్ ఉంది, ఎంత లెంగ్త్ ఉన్నాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని బఫర్ చేస్తారు. ఇక్కడ యాక్చువల్గా మనం ఆటో అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. ఆటో ఇక్కడ డిఫాల్ట్ ఇది వచ్చింది. రియల్ టైంలో చాలా వరకు ఆటో ఉంటుంది. ఓకేనా, సో ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్. సో అగ్రిగేటర్ వాడేటప్పుడు చెప్తాను ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అంటే ఏంటో. ఓకేనా, కలెక్ట్ ద పర్ఫార్మెన్స్ డేటా. అది అవసరం లేదులే మనకు. సో పుష్ డౌన్ ఆప్టిమైజేషన్, పుష్ డౌన్ చెప్తా, ఇది కూడా మళ్ళీ చెప్తాను నేను. ఓకేనా, సో ఈ ఆప్షన్స్ ఇక్కడ వచ్చేసి, సో మోస్ట్లీ దీంట్లో మనం యూస్ చేసేది వచ్చేసి బఫర్ బ్లాక్ సైజ్ ఆటో ఉంటుంది. ఓకేనా, లైన్ ఇవన్నీ మనకి అవసరం లేదు. ఇక్కడ కస్టమ్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. అవి మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఇస్తాం. ఓకేనా, అది ఇప్పుడేం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రీబిల్డ్ క్యాషే, ప్రీబిల్డ్ లుక్అప్ క్యాషే. అది ఆటోనా ఎంత సైజ్ సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. ఓకేనా, అదొకటి. డేట్ ఫార్మాట్ స్ట్రింగ్ అంటే డిఫాల్ట్గా ఏ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇవన్నీ మనకు ఇవన్నీ డిఫాల్ట్ యాసిడ్ ఉండేదే వాడుతుంటాం, ఏం చేంజ్ చేయము ఇప్పుడు. బట్ ఇక్కడ వచ్చేసి చేంజ్ చేస్తాను ఉంటాం. సేవ్ సెషన్ లాగ్ బై సెషన్ రన్స్. ఓకేనా, సెషన్ టైం స్టాంప్ అంటే ఎన్ని రన్స్ ఎన్ని టైం స్టాంప్ మీద సేవ్ చేసుకోవాలి. సేవ్ ద సెషన్ లాగ్ ఫర్ దీస్ రన్స్. ఇప్పుడు యూజువల్గా వచ్చేసి ఒక్క సెషన్కి ఒకలాగే ఉంటుంది. అంటే మీరు ఒక సెషన్ మల్టిపుల్ టైమ్స్ రన్ చేసినా కూడా లేటెస్ట్గా ఏదైతే సెషన్ లాగా ఉందో అది మాత్రమే ఉంటుంది. మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ నెంబర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను 5 పెడుతున్నాను అంటే 5 రన్స్ వరకు సెషన్ లాగా అట్లే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్ ఫెయిల్ అయింది, ఆ సెషన్ మళ్ళీ మీరు రీరన్ చేశారు, సక్సెస్ అయింది, అప్పుడు ఫెయిల్యూర్ సెషన్ లాగా చూడాలంటే చూడలేరు అనమాట. అందుకని ఈ ఆప్షన్ చేంజ్ చేసుకుంటే డిఫాల్ట్గా 5 వరకు అంటే 5 రన్స్ వరకు మీరు సెషన్ లాగా స్టోర్ వచ్చు. ఓకేనా, ఇక్కడ సెషన్ లాగ్ ఫైల్ మ్యాక్స్ సైజ్ ఎంత సైజ్ ఉండాలి, ఒకవేళ ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు సైజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. దానికి ఏదైనా మ్యాక్స్ సైజ్ పెట్టుకోవాలా, ఇట్లా ఈ ఆప్షన్స్ అన్ని. ఓకేనా, సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఒకటి స్టాప్ ఆన్ ఎర్రర్ 0. ఏదైనా ఎర్రర్స్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కన్స్టెంట్ ఎర్రర్ వచ్చింది, సో స్టాప్ చేయాలి. స్టాప్ ఆన్ ఎర్రర్ 1 పెడితే ఏం ఎర్రర్ వచ్చినా కూడా కన్స్టెంట్ ఎర్రర్ ఏం వచ్చినా సరే ఫెయిల్ అవుతుంది. ఒకవేళ 0 పెడితే ఎర్రర్ రికార్డ్ స్కిప్ చేసి రిమైనింగ్ రికార్డ్స్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది స్టోర్ ప్రొసీజర్ ఎర్రర్ స్టాప్, ఏదైనా స్టోర్ ప్రొసీజర్ ఎర్రర్ వస్తే స్టాప్ చేయాలా. సో ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. మోస్ట్లీ మనం చెక్ చేసేది చూడండి ఈ పార్టీషనింగ్లే. సో ఈ ఆప్షన్ అయితే రియల్ టైంలో స్టాప్ ఆన్ ఎర్రర్ ఆల్వేస్ 1 ఉంటుంది. ప్రొడక్షన్లో ఏదైనా సరే మీకు రియల్ టైంలో 1 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు 1 పెట్టుకోవాలి మీరు.
ఓకే, ఇది ఒక డిఫాల్ట్ ఆప్షన్. సెషన్ రన్స్ అనేది ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో ఒక్కొక్కలాగా ఉంటుంది. నా ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో 7 రన్స్ పెట్టేవాళ్ళు. నేను ఇంకా వేరే వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు 3 రన్స్ చూసా, అంటే 3 సెషన్ లాగా చూసా. అంటే డిఫాల్ట్ గా వాళ్ళ ఆప్షన్, అంటే వాళ్ళకి ఎలా కావాలంటే అలా పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఇది ఒక ఆప్షన్. తర్వాత సో ఇక్కడ కనెక్షన్స్ అనేది ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు, అక్కడైనా ఇచ్చుకోవచ్చు. అదేం ఇది ఒకటి చూసుకోవాలా, ఎక్కువ చూడాల్సింది మనం. ఓకే, మీరు ఎప్పుడైనా సరే పోతానే రియల్ టైంలో సో ఎగ్జిస్టింగ్ సెషన్స్ ఆప్షన్స్ ఎలా ఉండే ఫస్ట్ చూసుకోండి. ఎవరంటే జనరిక్ ఎలా వాడుతున్నారు, సో కనెక్షన్స్ ఇక్కడ ఇస్తున్నారా, ఓకే కనెక్షన్స్ ఇక్కడ ఇస్తున్నారా, లేకుంటే డైరెక్ట్ సెషన్ లోనే ఇస్తున్నారా, అంటే ఓవర్ రైడ్ ఇక్కడే ఇస్తున్నారా, టార్గెట్స్ లోనే ఇస్తున్నారా, సోర్స్ అండ్ టార్గెట్ లో ఇస్తున్నారా, సో కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్ లో సో ఇవి సెషన్ లాగా ఎన్ని స్టోర్ అవుతున్నాయి, స్టాప్ ఆన్ ఎర్రర్ 1 పెడుతున్నారా 0 పెడుతున్నారా, సో ఇవన్నీ మీకు ఇంపార్టెంట్, ఇవి చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ మ్యాపింగ్ ట్యాబ్ లోకి వస్తే, మ్యాపింగ్ ట్యాబ్ లో మనం మామూలుగా మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని సోర్స్ క్వాలిఫైర్ లో సోర్స్ కనెక్షన్ ఇస్తాము. ఓకేనా. ఇక్కడ జాయిన్ మన సోర్స్ క్వాలిఫైర్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ కూడా వస్తాయి. ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే సెషన్ లెవెల్లో చేంజ్ చేసుకుంటే సెషన్ ప్రయారిటీ. మీరు ఒకవేళ రీయూజబుల్ సెషన్ చేస్తుంటే రీయూజబుల్ సెషన్ వర్క్ లో మీరు చేంజ్ చేయలేరు, కొన్ని మాత్రమే చేంజ్ చేయొచ్చు. అదే డైరెక్ట్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రీయూజబుల్ సెషన్ కదా, సో ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ రాలేదు చూడండి. రీయూజబుల్ సెషన్స్ ఇక్కడ మ్యాపింగ్ లోకి వెళ్తే సోర్స్ క్వాలిఫైర్ ఆప్షన్స్ ఏవి ఎనేబుల్ కాలేదు చూడండి. ఓకేనా. అదే మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, అది సో ఇక్కడ ఓపెన్ చేస్తే మ్యాపింగ్, ఇక్కడ చూడు, ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ అయినాయి. సో రీయూజబుల్ సెషన్ మీరు ఇక్కడికి వచ్చే చేయాలి, ఏది సెషన్ టాస్క్ డెవలపర్ లోకి వచ్చే చేంజెస్ చేయాలి. నాన్ రీయూజబుల్ కి వర్క్ ఫ్లోలోనే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది క్లియరా. చేంజెస్ వచ్చేసి రీయూజబుల్ సెషన్ కి టాస్క్ డెవలపర్ లో చేయాలి, నాన్ రీయూజబుల్ సెషన్ కి వర్క్ ఫ్లోలోనే చేసుకోవచ్చు. క్లియర్. అర్థమవుతుందా లేదా? సో ఇది ప్రీ సీక్వెల్, పోస్ట్ సీక్వెల్. ఓకేనా. ప్రీ సీక్వెల్ అంటే ఏంటంటే సెషన్ స్టార్ట్ అవ్వడానికి ముందే మీరు ఏదైనా సమ్ సీక్వెల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ద ప్రీ సీక్వెల్, అంటే సోర్స్ క్వాలిఫైర్ కంటే ముందే రన్ అవుతుంది. ఒకవేళ సోర్స్ క్వాలిఫైర్ ఎగ్జిక్యూట్ అయినాక ఏదైనా రన్ చేసుకోవాలంటే పోస్ట్ సీక్వెల్ అనమాట. ఇక్కడ చూడండి, పోస్ట్ సీక్వెల్, ప్రీ సీక్వెల్ రెండు ఉంటాయి. ఓకే, అలాగే టార్గెట్ లో కూడా పోస్ట్ సీక్వెల్, ప్రీ సీక్వెల్ రెండు ఉంటాయి. సో టార్గెట్ లో మనకు ఇక్కడ చూడండి, ఇన్సర్ట్, అప్డేట్ యాజ్ అప్డేట్, ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే మనం సోర్స్ ట్రీట్ యాజ్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అని చెప్పాను కదా, అప్పుడు మనం ఇక్కడ ఈ ఇన్సర్ట్ అనే ఆప్షన్ చేస్తే మనకు అన్ని అప్డేట్కి వెళ్తాయి. ఓకేనా. సో లోడ్ టైప్ బల్క్, నార్మల్ ఎప్పుడు సెలెక్ట్ చేస్తాము, టార్గెట్లో ఏదైనా కీస్ ఉంటే. సో మోస్ట్లీ మనం యూజ్ చేసేంత నార్మల్గా ఉంటుంది. బల్క్ లోడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే టార్గెట్ ట్రంకేట్ అని లోడ్ ఉంటుందో, అంటే జస్ట్ ఏం లేకుండా జస్ట్ డేటాని ట్రంకేట్ అని లోడ్ చేస్తుంటారో, అట్లాంటప్పుడు 1-to-1 మ్యాపింగ్ ఉండేసి ట్రంకేట్ అని లోడ్ చేస్తుంటారు, దానికి బల్క్ లోడ్ వాడుతుంటారు. ఓకేనా. అర్థమవుతుండే లేదా నేను చెప్పేటివన్నీ ఆప్షన్స్? మీరు అన్ని ఒక్కోటి చెక్ చేసుకొని గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటాయి, ఒకసారి వింటే గుర్తునే ఉండవు, ముందే చెప్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా మీకు ప్రీ సీక్వెల్, పోస్ట్ సీక్వెల్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఉంటాయి చూడండి, ప్రీ సీక్వెల్, పోస్ట్ సీక్వెల్, టార్గెట్ నేమ్ ఓవర్ రైడ్, అంటే టార్గెట్ నేమ్ ఇవ్వాలనుకున్నా, టార్గెట్ ఓనర్ నేమ్ ఇవ్వాలనుకున్నా ఇవన్నీ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, రిజెక్టెడ్ ఫైల్కి ఏమైనా నేమ్ ఇవ్వాలంటే నేమ్ ఇవ్వచ్చు. బ్యాడ్ ఫైల్ కూడా ఉంటుంది, బ్యాడ్ ఫైల్ కూడా ఉంటుంది, బ్యాడ్ ఫైల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. దాన్ని రిజెక్టెడ్ ఫైల్ అంటాంలే, ఇది ఓకే, ఇదే బ్యాడ్ ఫైల్. సో మీకు ఏదైనా రికార్డ్ రిజెక్ట్, నేను చెప్పాను స్టాప్ ఆన్ ఎర్రర్ 0 పెడితే ఏమవుతుందంటే రికార్డ్ రిజెక్ట్ అయిపోయేసి వాట్ ఎవర్ వ్యాలిడ్ రికార్డ్స్ విల్ గో టు ద టార్గెట్. సో రిజెక్ట్ అయిన రికార్డ్స్ అన్ని మీరు ఎక్కడ చూడొచ్చు అనుకుంటే అడుగుతారు, ఇది రియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇన్ కేస్ రికార్డ్స్ స్టాప్ ఆన్ ఎర్రర్ 0 ఉంది, రికార్డ్ రిజెక్ట్ అయినాయి, ఆ రికార్డ్స్ చూడాలంటే ఎక్కడ చూస్తాం మేము అని అడుగుతారు. ఓకేనా. సో రిజెక్టెడ్ ఫైల్ డైరెక్టరీ అండ్ రిజెక్టెడ్ ఫైల్ నేమ్తో చెక్ చేసుకోవచ్చు అని చెప్పాలి. ఓకే. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది, మీరు ఆప్షన్స్ అన్ని చూసుకోవచ్చు. ఇది ట్రేసింగ్ లెవెల్, ఇది డీబగ్గర్ ఇంకో ఆప్షన్, ఇది నేను చెప్తాను లాస్ట్లో ఒకసారి చెప్తాను. ఓకే. సో కాంపోనెంట్స్ ఈ రోజు చెప్పేసి, అంటే ఈ రోజు క్లాస్ నోట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రియల్ టైంలో వాడే ఆప్షన్స్ అన్ని చెప్తున్నాను నేను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ప్రీ సెషన్ కమాండ్ టాస్క్. ఓకేనా. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యూనిక్స్ కమాండ్స్ కానీ సెల్స్ బ్యాచ్ కమాండ్ కానీ రన్ చేసుకోవాలి అనుకుంటే ఏంటి, ప్రీ సెషన్, ఈ సెషన్ కంటే ముందు రన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ద ప్రీ సెషన్ కమాండ్ టాస్క్. పోస్ట్ సెషన్ కమాండ్ టాస్క్, పోస్ట్ సక్సెస్ చూడండి, పోస్ట్ సక్సెస్, పోస్ట్ ఫెయిల్యూర్,
ఇది ఏమన్నా సక్సెస్ అయితే ఏదైనా రన్ చేసుకోవాలనుకుంటే రన్ చేసుకోవచ్చు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. రీయూజబుల్, నాన్ రీయూజబుల్. ఓకేనా? నాన్ రీయూజబుల్ అంటే ఈ సెషన్ మాత్రమే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మీరు ఇవ్వచ్చు. రీయూజబుల్ అంటే మీరు ఏదైనా ఆల్రెడీ రీయూజబుల్ ఏదైనా పెట్టుంటే ఆ రీయూజబుల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? రియల్ టైమ్‌లో కొన్ని రీయూజబుల్ పెట్టుంటారు. రీయూజబుల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను నేను. ఓకేనా? కమాండ్ టాస్క్‌ని అక్కడ చూడండి దేర్ ఇస్ నో రీయూజబుల్ టాస్క్ అని ఉంది. ఓకే. సో కమాండ్ టాస్క్ మీరు ఇక్కడ క్రియేట్ చేశారంటే చెప్తానులే ఒకసారి. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి ఈ 3 ఫస్ట్ వచ్చేసి ప్రీ సెషన్, పోస్ట్ సెషన్ సక్సెస్, పోస్ట్ సెషన్ ఫెయిల్యూర్. ఇక్కడ చూడండి ఆన్ సక్సెస్ ఈమెయిల్. మీరు ఏదైనా సెషన్ సక్సెస్ అయినాక ఈమెయిల్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈమెయిల్ పెట్టుకోవచ్చు. ఈమెయిల్ టాస్క్ వాడేసి ఈమెయిల్. ఇక్కడ చూడండి ఆన్ ఫెయిల్యూర్ ఈమెయిల్ టాస్క్. ఓకేనా? ఇక్కడ చూడండి ప్రీ సెషన్ వేరియబుల్ అసైన్మెంట్. సో ఇవన్నీ పారామీటర్స్ వచ్చినప్పుడు చెప్తాను. సెషన్స్ అసైన్మెంట్ చేసుకునేవి ఎలా ఉంటాయి, ప్రీ సెషన్, పోస్ట్ సెషన్ అవన్నీ ఉంటాయి అనమాట. అసైన్మెంట్ వేరియబుల్స్ ఇవి చెప్తాను నేను. సో ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మెటాడేటా యాక్షన్స్ ఏం అవసరం లేదు. సో ఇది జస్ట్ మెటాడేటా ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు అది చూసుకోవచ్చు. అది ఇంతవరకు అయితే నేను వాడలేదు, మీకు కూడా అవసరం కాదు. ఓకేనా? సో ఇవైతే ఇంపార్టెంట్, ఇవైతే ఖచ్చితంగా అన్ని వాడతాం. ఇవో వాడతాము, మ్యాపింగ్ లోటి వాడతాము, స్టాప్ అనేది 0, తర్వాత కమిట్ ఇంటర్వ్యూలు కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాము. సో కనెక్షన్స్ అనేది ఇక్కడ ఇవ్వాలో చూస్తుంటాము. తర్వాత ఇవైతే ప్రతి ఆప్షన్స్ ఈ ఆప్షన్ వచ్చేసి వెరీ రేర్గా సెలెక్ట్ చేస్తాము. ఈ ఆప్షన్ అయితే ప్రతి సెషన్కి పెట్టుంటాం. సో డిఫాల్ట్గా ఎండే ఉంటుంది, మనం కూడా ఎండే వాడుతుంటాం, ఆర్ ఎప్పుడు వాడడం. సెషన్ ప్రాపర్టీస్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు దాకా? సో ప్రాపర్టీస్లో సోర్స్ స్ట్రీట్ రోస్ యాజ్, ఇది చాలా ఇంపార్టెంట్. సోర్స్ స్ట్రీట్ రోస్ యాజ్ అనేది ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. సో మీరు అప్డేట్ స్ట్రాటజీ లేకుండా అప్డేట్ ఎలా చేస్తారు? ఓకేనా? అప్డేట్ స్ట్రాటజీ వచ్చినప్పుడు ఏం ఆప్షన్ వస్తుంది? ఇవన్నీ మీకు ఈ వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ట్రీట్ సోర్స్ రో యాజ్. ఓకేనా? ఎనీ డౌట్స్ ఇక్కడ దాకా? సో ఈ ఆప్షన్స్ అన్ని మీరు ఒక్కొక్కటి చేసి చూస్తేనే గుర్తుంటాయి. నేను క్లియర్గా చెప్తున్నా, ప్రతి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కనెక్షన్ సెలెక్ట్ చేశాను కదా, మ్యాపింగ్లోకి వెళ్తే మీరు దీని బదులు ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము, ఓవర్ రైడ్ వాల్యూ ఇచ్చాము. అట్లా కాకుండా డైరెక్ట్ ఇచ్చేసాం వాల్యూ. అట్లా కాకుండా ఇక్కడ యూజ్ పారామీటర్ అని చూడండి, ఇక్కడ మనం $db $source అని ఇచ్చుకోవచ్చు అనమాట. అక్కడ కనెక్షన్ ఇస్తే డైరెక్ట్ $source, టార్గెట్ కూడా $target. సేవ్. రన్ చేసి ఓకేనా? సో మీరు ఇప్పుడు సెషన్ లాగా ఓపెన్ చేస్తే ఏ కనెక్షన్ యూజ్ అయిందో కూడా తెలుస్తుంది మీకు. సో ఇక్కడ చూడండి ప్రీ సెషన్ ఏం లేదు, సెషన్ ప్రీ సెషన్ టాస్క్. మీరు అక్కడ పెట్టేది ప్రతి వన్ ఇక్కడ చూడండి, ట్రంకేట్ ఆర్డర్, ఎంప్లాయీ టేబుల్ ట్రంకేట్ డిటర్మైన్ సక్సెస్ఫుల్లీ, స్టార్ట్ ట్రంకేట్ టార్గెట్. ఓకే. ఇక్కడ చూడండి రీడర్ స్టార్ట్ అయింది, రీడర్ కనెక్షన్ ఏంటి, సోర్స్ ఎక్సి, యూజర్ టెస్ట్. ఓకే. అలాగే టార్గెట్ రైటర్ది కూడా ఉంటుంది చూడండి, ఇక్కడ టార్గెట్ ఎక్కడ ఉంది, టార్గెట్ డేటాబేస్ విష్ణు, బల్క్ మోడ్ ఆఫ్. ఓకేనా? ఇది డేటాబేస్ ఎక్సి, యూజర్ విష్ణు. ఇది టార్గెట్ కనెక్షన్, ఇది సోర్స్ కనెక్షన్. మనం ఎక్కడ ఇచ్చాము, సో ప్రాపర్టీస్లో ఇచ్చాము, దాన్ని మనం పారామీటర్గా యూజ్ చేసాము అనమాట, వేరియబుల్గా, కనెక్షన్ వేరియబుల్గా. క్లియర్? అర్థమైందా లేదా కొంచెం క్లియర్గా చెప్పండి నాకు. ఆన్సర్ చేయండి, అర్థమవుతుందా లేదా? అర్థమైందండి. సో ఈ ఆప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ఆప్షన్ ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అనేది మీరు చూడాలి. నేను ప్రతి ఆప్షన్ చెప్తున్నాను, మీరు ఒకసారి రికార్డింగ్ విని ఒక్కో ఆప్షన్ దేనికి వాడుతున్నారో రాసుకోండి. ఓకేనా? సో ఈ ఆప్షన్
రికార్డింగ్ పెట్టున్నారా ఈరోజు? పెట్టినా రికార్డింగ్ పెట్టినా. ఓకే. ఓకేనా? రికార్డింగ్ పెట్టున్నాను. ఆ రికార్డింగ్ వినేసి ఒక ఆప్షన్ దేనికి వాడుతున్నామో రాసుకోండి. సో ఈ ఆప్షన్ దేనికి? ఫెయిల్ పేరెంట్ టాస్క్. ఫెయిల్ పేరెంట్ ఇఫ్ దిస్ టాస్క్ ఫెయిల్. సెషన్ ఫెయిల్ అవుతే వర్క్ ఫ్లో కూడా ఫెయిల్ సెషన్ అవుతుంది. ఫెయిల్ అయితే వర్క్ ఫ్లో కూడా ఫెయిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కావాలని ఫెయిల్ చేస్తానండి. సో ఏం చేయొచ్చు అంటే సో హెచ్ఆర్ తీసేస్తాను. హెచ్ఆర్ తీసేస్తే ఆటోమేటిక్ ఫెయిల్ అవుతుంది అది. హెచ్ఆర్ తీసేస్తే డేటా ఏం లేదని వస్తుంది కదా. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేస్తానంటే నేను టేబుల్ నేమ్ కూడా ఇస్తాను. ఓకే. సో ఇక్కడ ఎంప్లాయీ అని ఏదో ఇస్తున్నాను. ఎంప్లాయీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తుంది. సేవ్ స్టార్ట్. ఫెయిల్ అయింది. సో వర్క్ ఫ్లో వచ్చేసి వర్క్ ఫ్లో కూడా ఫెయిల్ అవ్వాలి. వర్క్ ఫ్లో కూడా ఫెయిల్ అయింది ఆప్షన్ పెట్టాను కాబట్టి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ నేను తీసేస్తున్నాను. సో ఈ ఆప్షన్ తీసేస్తే సేవ్ స్టార్ట్ టాస్క్. చూడండి వర్క్ ఫ్లో సక్సెస్ అయింది, సెషన్ ఫెయిల్ అయింది. సో అట్లా మీరు అట్లా ఫెయిల్ అవ్వాలి అనుకుంటే ఆప్షన్ ఎనేబుల్ చేయాలి, ఫెయిల్ వద్దులే అనుకుంటే ఆప్షన్ తీసేయచ్చు. ఓకేనా? క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? సో నెక్స్ట్ సో ఈ మ్యాపింగ్ నేను కాపీ చేసుకున్నాను. సో ఇప్పుడు మన రౌటర్ ఫిల్టర్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇంకా? ఎంప్లాయీ సెపరేటింగ్. సో నాకు ఆల్టర్నేట్ రికార్డ్స్ కి క్వరీ చెప్పండి ఎవరన్నా. సో హౌ కెన్ ఐ డిస్ప్లే ద ఆల్టర్నేట్ రికార్డ్స్ ఇన్ ఎంప్లాయీ టేబుల్? ఎంప్లాయీ టేబుల్లో ఆల్టర్నేట్ రికార్డ్స్ని ఎలా డిస్ప్లే చేస్తారు? మీరు అస్సలు ప్రాక్టీస్ చేయట్లేదు. సో మనకు ఆల్రెడీ ఏముంది? ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి ఉంది. మోడ్ ఫంక్షన్ యూస్ చేస్తారు సార్ కదా. మోడ్ ఫంక్షన్ మోడ్ ఫంక్షన్ యూస్. ఓకేనా? సో వేర్ ఓకే ఎంఓడి ఆఫ్ ఎంప్లాయీ ఐడి కామా 2 ఓకేనా? ఇప్పుడు వచ్చిన ఆల్టర్నేట్ రికార్డ్స్. సో సేమ్ వే నాకు ఇన్ఫర్మాటికాలో కూడా ఏం కావాలి ఇన్ఫర్మాటికాలో? సో ఈవెన్ రికార్డ్స్ అన్ని ఒక టేబుల్లోకి, ఆడ్ రికార్డ్స్ అన్ని ఒక టేబుల్లోకి లోడ్ అవ్వాలి. ఎలా చేస్తారు? సింపుల్ ఏం లేదు, 2 ఫిల్టర్లు తీసుకుంటాము. ఎందుకంటే మీకు ఫిల్టర్ చెప్పాను కాబట్టి ఫిల్టర్ తీసుకుంటాను. 2 టార్గెట్లు. సో ఇంకో టార్గెట్ ఏదైనా ఉందా? డిపార్ట్మెంట్ అనే ఎంటీ టేబుల్ ఇంకో టార్గెట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాం. డిపార్ట్మెంట్స్ 1 అని ఇంకో టేబుల్.
So create table DPT as select stars other departments will okay table created. So table import చేస్తాం target like వెళ్ళేసి import from database. టేబుల్ ఇంపోర్ట్ అయింది. సేమ్ వాల్యూనే మనం దీనికి ఇస్తాం. ఓకే సో దీని నుంచే మనం దీనికి ఇస్తున్నాము అన్నమాట. ఏమవుతుంది సేమ్ వాల్యూ దీనికి వస్తే దానికి వస్తుంది. మనం ఇప్పుడు ఫిల్టర్ ఏం చేయాలి? సో ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చినాం కదా. సో మనకు నెక్స్ట్ వాల్యూ కాకుండా సో మోడ్ ఆఫ్ నెక్స్ట్ వాల్యూ కమ్మ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఇదొకటి. వన్ వచ్చేది కూడా ఒక రికార్డ్, అంటే ఆల్టర్నేట్ రికార్డ్స్ ఇవే కదా. సీక్వెన్స్ వచ్చేసి ఇంక్రిమెంట్ బై సో ఎండ్ వాల్యూ వచ్చేసి సో నేను అంత డిఫాల్ట్ నెంబర్ అంత ఇస్తుంది ఇవ్వచ్చు. కరెంట్ వాల్యూ 1, సైకిల్ ఎనేబుల్ చేస్తాం, రీసెట్ ఎనేబుల్ చేస్తాం. ఓకే సేమ్ ఆప్షన్స్ అన్నీ పెట్టి సో ఎక్కువ నెంబర్ ఇచ్చినా తీసుకోవట్లేదు. వ్యాలిడా ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ అని వస్తుంది. వ్యాలిడేట్ లింక్ చేయలేదు కాబట్టి ఇన్వాలిడ్ వచ్చింది. లింక్ బై నేమ్. సో ఇప్పుడు సేవ్ సో వ్యాలిడ్. ఓకే సేవ్ అయింది. సో ఈ మ్యాపింగ్ మనకి తీస్తాం. సో ఏం నేమ్ పెట్టాం మన దానికి? ఆల్టర్ రికార్డ్. పేరెంట్ టాస్క్ ఇక్కడ 2 టార్గెట్లు పెట్టినాం కాబట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చుకోవాలి మీరు. ఓకేనా? సో రెండిట్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని టార్గెట్లు పెడితే బల్క్ లోడ్ తీసేయాలి, రెండిట్లో నార్మల్ పెట్టాలి. ట్రంకెట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోండి రెండిట్లో. ట్రంకెట్ ఆప్షన్ బల్క్ లోడ్ ఉన్నాయి కాదు, బట్ ఎందుకంటే ట్రంకెట్ లోడ్ చేస్తుంది కాబట్టి ఇంకేసి చెప్తుంది.
ఓకే. ఇక్కడ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ పెట్టినాం కాబట్టి ఫిల్టర్ లైన్ కండిషన్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. సో లెట్స్ రన్ ఇట్. సో సక్సెస్ అయింది. ఏమిది 0 రికార్డ్స్. ఎందుకు 0 రికార్డ్స్? మన టెస్ట్లో డేటా లేదు కాబట్టి లెట్స్ క్రియేట్ దిస్ పిక్చర్స్. ఓకే. ఇప్పుడు చూడండి దీంట్లో 427 ఉన్నాయి, దీంట్లో 14, దీంట్లో 14 ఉన్నాయి. ఆల్టర్నేట్ రికార్డ్స్ వెళ్ళినాయా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో 14 రికార్డ్స్ ఇక్కడ 28 నుంచి వచ్చినాయి చూడండి. 28, 30, 32 ఎందుకంటే అదే ఇనిషియల్ వాల్యూ అట్లా ఉన్నట్టుంది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా సెలెక్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి 1, 3, 5, 7 ఎందుకని దీంట్లో కొన్ని ఎట్లా వచ్చినాయి? ఏ టేబుల్లో చూడండి 3 రావాలి కదా ఒకటి. ఏమేమి పేర్లు ఉన్నాయి? డిపార్ట్మెంట్స్ 1 డిపార్ట్మెంటే కదా. రెండిట్లో ట్రంకేట్ అవ్వట్లేదు. టార్గెట్ ఆప్షన్ ఉంది. విష్ణు టార్గెట్ సో ఇక్కడ చూద్దాం ఇన్సర్ట్ స్టేట్మెంట్ దేనికి వెళ్తున్నాయి తెలుస్తుంది. ఓకే. మీరు ఏదైనా సరే డౌట్లు వస్తే ఇట్లా సెషన్ లాగా చూసుకోవాలన్నమాట. మీకు ఏమి ఇష్యూ వచ్చినా కూడా సో దేంట్లోకి ఇన్సర్ట్ అవుతుందో తెలుస్తుంది. ఇక్కడ ఏముంది ఫస్ట్ ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి, ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్స్. ఓకే. సో 2 టేబుల్స్ కరెక్టే. సంథింగ్ వి ఆర్ మిస్. సో కరెంట్ సైకిల్ నెంబర్ ఆఫ్ నెక్స్ట్ వాల్యూ కమా సో నేనేమి ఎదుగుతున్నాను అర్థమైందా మీకు? సో ఇక్కడేమో 28 నుంచి వస్తున్నాయి. ఓకే. ఇక్కడేమో
25 27 దాకా వచ్చింది చూడండి. కరెంట్ వాల్యూ ఒకసారి చెక్ చేయండి. సెకండ్ ఫిల్టర్లో సెకండ్ ఫిల్టర్ ఏముంది, ఒకటే కదా సీక్వెన్స్ జనరేటర్ వాడిని, మనం రెండేం వాడలే కదా. లెట్స్ రన్ డీబగ్గర్. డీబగ్గర్ రన్ చేస్తే యూ కెన్ సీ ద రికార్డ్ ట్రాన్స్ఫర్మేషన్ వైజ్ రికార్డ్స్. సో ఫస్ట్ రికార్డు డిపార్ట్మెంట్ ఐడి 10 వస్తుంది, మనకు దాంతో పని లేదు. ఎక్స్ప్రెషన్ వచ్చేసి సీక్వెన్స్ జనరేటర్ 1 వస్తుంది. ఫిల్టర్లో ఓకే, ఏమైందంటే ఇది యాక్చువల్గా మనం సీక్వెన్స్ జనరేటర్ పంపించుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది కదా. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇది వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడ వస్తే నెక్స్ట్ వాల్యూ మారిపోతుంది. అందుకని ఇక్కడ సెకండ్ వచ్చింది. ఓకే, సో మనం అట్లాంటప్పుడు ఏం చేయాలి అనుకుంటే, ఓకేనా, ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ యాడ్ చేసుకుంటే అన్నిటికీ అక్కడ నుంచి మనం ఫిల్టర్ లేక పంపిస్తే కరెక్ట్ ఉంటుంది. ఓకేనా, సో వచ్చేద్దాం. చూడండి, సెకండ్ దానికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది, మళ్ళీ సీక్వెన్స్ జనరేటర్ లాగా వస్తుంది. ఎందుకంటే మనం ఇది జస్ట్ ఇన్పుట్ ఏం లేకుండా ఇస్తున్నాం కదా. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇది 1 తీసుకునింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి 2 తీసుకుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు 3 తీసుకుంటుంది, ఇక్కడికి వచ్చి 4 తీసుకుంటుంది, అట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అట్లా కాకుండా ఉండాలంటే సో మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే, నెక్స్ట్ వాల్యూని ఇక్కడ తీసుకొని ఆ నెక్స్ట్ వాల్యూని ఇక్కడికి ఇచ్చాము, నెక్స్ట్ వాల్యూని ఇక్కడికి ఇస్తే వ్యాలిడ్ వచ్చింది. వచ్చినాయి కరెక్ట్గా 2 4 6 వచ్చినాయి. దీంట్లో అన్ని ఆడ్ వాల్యూస్, ఈవెన్ వాల్యూస్ వచ్చినాయి, దీంట్లో అన్ని ఆడ్ వాల్యూస్ వచ్చినాయి. క్లియర్? రేపు మీరు ఏం చేస్తారంటే, నాకు అట్లా ఫస్ట్ రికార్డ్ ఒక టార్గెట్ లేకి, సెకండ్ రికార్డ్ ఒక టార్గెట్ లేకి, అంటే సెకండ్ టార్గెట్ లేకి, థర్డ్ రికార్డ్ థర్డ్ టార్గెట్ లేకి వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ రికార్డ్ ఫస్ట్ టార్గెట్ లేకి, సెకండ్ రికార్డ్ సెకండ్ టార్గెట్ లేకి, థర్డ్ రికార్డు ఫస్ట్ టార్గెట్ లేకి వచ్చింది. అట్లా కాకుండా థర్డ్ రికార్డ్ థర్డ్ టార్గెట్ లేకి వెళ్ళాలి. ఓకే, చేసి పెడతారా నాకు లాజిక్? సో ఇక్కడ మీరు 3 ఫిల్టర్స్ తీసుకోవాలి వస్తాయి అప్పుడు తీసుకోండి. సో రేపు రౌటర్ డిస్కస్ చేద్దాము. సో ఫిల్టర్ బదులు రౌటర్ వాడాలో చెప్తాను. క్లియరా?
చెప్తాను. ఓకే. సో తిరుపతిలో నీది డౌట్ క్లియర్ కదా? చేస్తావా ప్రాక్టీస్? చేస్తాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?